అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో తలపెట్టినటువంటి పోరుబాటు కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ యువజన అదేవిధంగా విద్యార్థి విభాగ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న నిరసన కార్యక్రమానికి ఇక్కడైతే ఒంగోలులో భారీ పోలీస్ బందోబస్తు అనేది కూడా ఏర్పాటు చేయడం. ఎందుకంటే జరిగిన రెండు సంఘటనలు సత్తెనపల్లి అదేవిధంగా పొదిలి జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో పోలీసులు అయితే కొద్ది ముందు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. ఇప్పుడు మనతో పాటు ఒంగోలు నగర డీఎస్పీ శ్రీనివాసరావు గారు వారు మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఎటువంటి సూచనలు ఇవ్వబోతున్నారు, ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు వారు మాట్లాడారు. సార్ చెప్పండి, ఈరోజు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో కూడా పోరుబాట కార్యక్రమం. దీనికి సంబంధించి ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించబోతున్నారు? ఇది అపోజిషన్ పార్టీ కానివ్వండి, ఇంకొకళ్ళు కానివ్వండి, కొన్ని ప్రొటెస్ట్ ప్రోగ్రామ్స్, ర్యాలీస్ అని ఇట్లా చేస్తూ ఉన్నారు. అవేం మేమేం ప్రివెంట్ చేయటంలా, కానీ కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తా ఉన్నాం. ఎందుకు అనంటే జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ అందరికీ కూడా తెలుసు, అందరూ చూశారు. మనకు దగ్గరలో పొదిల్లో జరిగింది, తర్వాత అట్లాగనే గుంటూరు జిల్లాలో కూడా జరిగింది. కొంతమంది ప్రాణాలు పోవటం కూడా జరిగింది. మరి ఇలాంటివి ప్రాణ నష్టం జరగకుండా చూడాలా, పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలగకుండా చూడాలి అని అంటే కొన్ని కండిషన్స్, రెస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేయటం జరుగుతుంది. వాళ్ళు కూడా మేము చెప్పినటువంటివి కూడా పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఈ యువత పౌరు ప్రోగ్రాంలో కూడాను వాళ్లకు ర్యాలీ చేసుకోవచ్చు అని చెప్పాం, కానీ కొన్ని కండిషన్స్ పెట్టాం. ఒక 50 మెంబర్స్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టరేట్కి వెళ్ళి అక్కడి నుంచి ఒక 4-5 వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు లోపలికి వెళ్ళి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు. మేమేం ప్రివెంట్ చేయటం లేదు, కానీ పెట్టినటువంటి కొన్ని కండిషన్స్ మాత్రం పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది కూడాను పబ్లిక్కి ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చెప్పేసి, ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి ఆ ఉద్దేశం చొప్పునే ఇవి కూడా పెట్టడం జరిగింది. ఇవి మేము చెప్పి వాళ్ళకు కూడా లీడర్స్కి కూడా కమ్యూనికేట్ చేయటం జరిగింది. అవి పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒకవేళ కాదు అని చెప్పేసి వైలేట్ చేస్తే మాత్రం మేము సీరియస్గానే లీగల్ యాక్షన్ అయితే తీసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో వెనకాడమని చెప్పి కూడా చెప్తున్నాం. అయితే ఇప్పుడు ఈరోజు జరుగుతున్న యువత పౌరు కార్యక్రమానికి సంబంధించి మీరు వారికి వైఎస్ఆర్సీపీ విద్యార్థి అదేవిధంగా యువజన విభాగానికి ఎటువంటి సూచనలు కానీ ఏమన్నా చేయడం జరిగింది? అదేనండి, ఇప్పుడు చెప్పినవి అదే. వాళ్ళకు 50 మెంబర్స్ వరకు కూడాను వెళ్ళి ర్యాలీగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పాము. కలెక్టరేట్ దాకా వెళ్ళొచ్చు అని చెప్పాము. అక్కడి నుంచి గేట్ దగ్గర నుంచి ఒక 4-5 వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఎవరన్నా కానీ వెళ్ళి రిప్రజెంట్ చేసుకోవచ్చు. మీకు చెప్పాను, ఈ పెట్టడంలో ఉద్దేశం కూడాను పబ్లిక్కు, జనరల్ పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కలుగుతూ ఉంది. అలాంటిది కలిగించకూడదని చెప్పేసి, అట్లానే మనకు జరిగినటువంటి 2-3 సంఘటనల్లో కూడా కొంతమంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది. అలాంటి ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి, పబ్లిక్కు ఇన్కన్వీనియన్స్ కలగకూడదని చెప్పేసి వాళ్లకు ఇది చెప్పటం జరిగింది. అది పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. పోలీస్ సూచనలు పాటిస్తే అందరికీ బాగుంటుంది. ఒకవేళ అట్లా కాకుండా మళ్ళా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే మాత్రం అలా ఎలో చేయం. వాళ్ళ మీద సీరియస్గానే లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. జరిగిన సంఘటనలు ఇప్పుడు గుంటూరు, సత్తెనపల్లి అదేవిధంగా పొదిల్లో జరిగిన కొన్ని ఫ్లెక్సీల వివాదం, ముఖ్యంగా ఫ్లెక్కార్డులు ప్రదర్శించాడు రప్ప అని చెప్పి ఒక సినిమా డైలాగ్స్తో కూడా. అటువంటి ప్రదర్శిస్తే ఉన్న ప్రత్యేకమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా, లేకపోతే అవి ఏదన్నా మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని వారికి ఏదైనా సూచనలు ఇచ్చి ఏదైనా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది? లేదండి, ఇప్పుడు అది చెప్పటం అయిపోయింది. పైనంత పొడుగుతా ప్రొద్దాకులు సూచనలు సలహాలు చెప్తా ఉంటే కూర్చుంటే పని కావటం లేదు. అలాంటిది వీటి వల్ల ఏమవుతుందనంటే సమాజంలో కొంత అలజడి అవుతూ ఉంది. అవతల వైపు వాళ్ళను, రెండో వర్గం వాళ్ళను కూడాను అది వాళ్ళను కావాలని తగాదా పెట్టుకున్నట్టుగా అట్లాగా వాళ్ళని రెచ్చగొట్టిన విధంగా ఉంటున్నాయి పోస్టర్స్. అలాంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు, ఈసారి చెప్పేది కూడా లేదు. తప్పనిసరిగా అట్లాంటిది ఎవరి దగ్గరన్నా కనపడింది అని అంటే మాత్రం వాళ్ళని తప్పని అరెస్ట్ చేస్తాము, వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. ఇది మొత్తానికి ఈరోజు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగంలో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం పూర్తి కూడా శాంతియుతంగా జరగాలి. దానికి సంబంధించి ఇప్పటిగా కూడా కేవలం 50 మంది సభ్యులతోటి ర్యాలీ నిర్వహించి అదేవిధంగా ఒక 5 సభ్యులతోటి వివరణ ఇచ్చే విధంగా కూడా సూచనలు అయితే ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా గతంలో జరిగిన, అంటే ఇప్పుడు గుంటూరు, పొదిలి ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఫ్లెక్సీల వివాదం రప్ప అని చెప్పి కొన్ని సినిమాల డైలాగ్తో కూడా ఇటువంటి ఫ్లెక్సీలు కానీ దర్శనం ఇచ్చిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా ఒంగోలు నగర డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేసిన పరిస్థితి ఉంది. విడుదల లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.